అత్యున్నత సింహాసనం దాసిందని దేవా, మహాగణుడా మహోన్నతుడా సర్వకృపానిధి దేవానికి మీ ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపకై యోగ్యమైన దిశగా ఆరాధించినటువంటి హృదయాలు బట్టి యోగ్యంగా ఆరాధించిన వారిని దయతో క్షమించి మరొక హృదయంలో ఆరాధించిన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి రెండో ప్రభు దినాన్ని మీరు అనుకూలపరచడానికి మా ముందు వచ్చినటువంటి ఈ శరీరంలో వారి యొక్క విలువలు మేము జ్ఞాపకం చేసుకుని యోగ్యమైన దిశగా పాల్గొనడానికి సహాయం. నీ అనంతమైనటువంటి కృపలో నీ మహిమలో నిలిచి నీ అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా చూపించు. ఇది నీ శరీరం, నీ రక్తం. వివేచన కలిగి పాల్గొనే వారు అందులో సంతృప్తి కలిగినటువంటి మహిమ కలిగినటువంటి నీ సన్నిధిని వెతుకువారు సంతోషకరమైనటువంటి జీవితం కలిగిన ప్రభావాన్ని పాల్గొనడానికి మీరు కృప చూపించే నీ వార్తకు వెలుగు తేట తెలుగు మనం బయలుపరచి నీ మర్మాలను బయలుపరచి నీ రక్త నిబంధన మాకు దయచేయండి. పునరుద్ధారణమైనటువంటి క్రీస్తు నీ కనుచూపుల పరిధిలో మమ్మల్ని ఉంచి నీ స్వాస్థ్యంగాను నీ ఆత్మగాను మమ్మల్ని కుడి ఎడమలకు తక్కువ కాకుండా నీ నిరీక్షణ కలిగి ఆధారం ఉన్నటువంటి నీ వాక్కుని వెంబడించడానికి సహాయం. ఆ శ్రేష్టమైన పండుగ సమృద్ధిగా రావడానికి సహాయం. ఈ వాక్యాన్ని అందించు. మా తలపు మా సమస్త విశ్వాసం సమస్త ఘనత మహిమ ఆధిపత్యం మీరు మాత్రం కూర్చున్నారు. నిత్యరాజ్య మహిమ మమ్మల్ని అరువుగా పాత్రలుగా చేయండి. చేరేది మీరు మాలో మనం తీసుకెళ్ళి నీ సన్నిధిలో ప్రాధాన్యతగా నీ వాక్యాన్ని అందించమని మా దగ్గర నేర్చుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అందరూ కలిసి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాను అలాగే చేసే అభివృద్ధిని ఆ పాత్ర ఉంది. మరోసారి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాను చేసే అభివృద్ధిని ఆ పాత్ర ఉంది. రండి మన అంశానికి సార్వత్రిక సర్వవాగ్దానానికి వెళ్దాం. ఏవేలు గ్రంథం 2:21. ఏవేలు ప్రవచనాల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. 2:25 ఏవేలు ప్రవచన గ్రంథం. ఏవేలు గ్రంథం 2:25. అందరూ కలిసి మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను నా మహాసంయుక్తి సంవత్సరం మరలా ఎత్తును. ప్రభావం మరోసారి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమానందంగా మా ప్రిపంలో తండ్రి మాక్కదు నీ కృపాసత్యం బట్టి నీ నామానికి మహిమ కలగాలన్నా నీ ఆత్మ ఎంత ఎక్కడ కలగలను దౌర్భాగ్యం సేవలు గడిచిన కృప చూపించాను. నీ అనంతమైనటువంటి నీ మహిమను మాకు కనిపించు. నీతో నిలిచేందు భాగ్యము ధన్యకాలను మాకు తెలియపరచు. నీ వాక్కును అందించు. తేలిగ్గా మాట్లాడుతుంది వెలుగుని సత్యపడింది. సమస్త ఘనత మహిమ ఆధిపత్యం మీరు మాత్రం పొందుకోవాలి. నిత్య రాజ్యం మమ్మల్ని అందించారు. ఇదిగో నీ శరీరం నీ రక్తం నీ సహాయాన్ని అర్పిస్తున్నాను. నీ ఆత్మ యోగ్యమైన సపాలకు కృప చూపించి కనిపించని కాల్చి పాల్గొని ప్రోక్షులని నీ ఆత్మ సహాయాన్ని అర్పిస్తుండగా నీ వాక్యం రక్త నిబంధనలు మా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ
స్తుతించి ప్రార్థించడం పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25 చదవండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్టు నేను పంపిన పెడుతున్న గొంగళ పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసే సంవత్సర పండుగ మీకు మరలా విత్తును. సింహాసనం అధిష్ఠించినటువంటి ప్రభు తన ఆత్మశక్తిని బట్టి మనతో జ్ఞాపకం చేసుకుంటారు, వాక్కులు అందించుకుంటారు. ఈ యోవేలు ప్రవచనానుసారమైనటువంటి గ్రంథం దైవికమైనది. వీటిలో ఇశ్రాయేలు యొక్క కాలబలము, వాటి యొక్క నష్టము, ఆత్మీయతను గురించి, శరీరం గురించి, సంఘముల గురించి, నడవడికల గురించి కలిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. అందుకే ఈ యోవేలు ప్రవచనానుసారమైన గ్రంథంలో దైవజనుడికి కలిగినటువంటి అనుభూతి ఈ శ్రేష్టమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ యోవేలు గ్రంథం ఒకటి, హబక్కూకు గ్రంథం ఒకటి, ఈ నాహూము గ్రంథం, ఇవి చిన్న గ్రంథాలు అయినప్పటికీ వాటిలో ఉన్నటువంటి మర్మము, దేవుని యొక్క వేదనని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. సార్వత్రికంగా మనము హోషేయ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందులో ఉన్న భాగం కూడా మనకి సమిష్టిగా ఇమిడి ఉన్నాం. ఇదంతా నూతన సంవత్సరమైనటువంటి కాలాలు కాబట్టి ఈ సార్వత్రిక సంఘంలో కూడా కొంత దాగినటువంటి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో ఉన్నటువంటి ఆ చేదు, దేవునికి అయిష్టమైన చేతులు మనం తీసివేసినట్లయితే దేవునికి మధురమైనటువంటి యథార్థమైనటువంటి జీవితంతో ఆయన శరీరము, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం. చేదు మంచిదే, అందుకే ఇశ్రాయేలీయులు కూడా ప్రవచించాడు, చేదు కూరలు తినవలను, ఎక్కడ త్వరపడుతూ అని. నిదానికి చేతులు ఒక్కొక్కటి తింటే ఏమవుతుంది? భయంకరమైన కష్టం. నాకు ఈ కరేలా కాకరది దాన్ని చాలా మంది ఏం చేస్తారంటే చేదు చనిపోవడానికి దాంట్లో బెల్లం అని లేకపోతే షుగర్ అని కొన్ని ఏవో కలుపుతారు. కలిపి డీప్ ఫ్రై చేసేసి పెడతారు. నాకు అట్లా ఇష్టం. నాకంటూ కొంత పద్ధతి ఒకటి ఉంది, చిన్నప్పటి నుంచి అలవాటు. కాకరకాయ కట్ చేసిన తర్వాత ఊరకట్ల వాటర్ వాష్ చేసి జస్ట్ ఒక 1 minute 2 minutes కంటే ఎక్కువ కొంచెం ఊరకట్ట అంటే ఏంటంటే జస్ట్ నూనె తగిలిందా లేదా అది కూడా. ఎందుకంటే చాలా మంది అన్నారు అది కూడా ఎందుకంటే తినాలా చేదు. ఎప్పుడు స్వీట్లు గీట్లు అయినా తింటే వాడికి చేదు కూడా. అందుకే ఇశ్రాయేలు చెప్పేటప్పుడు కూడా పస్కా బలి పశువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చేదు కూరలను త్వరపడుతుందేమో, త్వరపడుతుంది. మన జీవితంలో కూడా ఈ చేదు అనేది అనుభవమే. అదే యోవేలు ప్రవచనానుసారమైన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ చేదేంటి? ప్రభుకి మన సమీపంలో ఉన్నాం, ఇష్టంగా ఉన్నాం, దేవునికి ప్రేమను కలిగి ఉన్నాం. ఇది మన దృష్టికి చాలా మంచిదిగా కనిపించింది. కానీ ప్రభు దృష్టిలో చూస్తే మనం చేదుగా ఉన్నామా, లేకపోతే ఒగరుగున్నామా, లేకపోతే క్షీణించిపోయామా, ఆత్మ చేతుందంటే ప్రభు తెలుస్తుంది. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలా. గడిచిన ప్రభు ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమూయేలు గ్రంథంలో కొంత భాగాన్ని, సౌలు యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, నాకు వినపడుతున్నటువంటి రంకెలు, ఎద్దులు ఏంటి అని దైవజనుడు ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి. అంటే అంతకుముందు అంత ఏమైంది? బెన్యామీను గోత్రము ఇశ్రాయేలు యొక్క కాల్పంలో లేదా? ఉంది. మరి ఎందుకు పోయింది అంటే ప్రతి మనిషిలో ఒక చేదు అనేది ప్రవహించింది. అందుకే క్రీస్తు ప్రభువు చేదైన వేరు మీలో ప్రవహించడం వల్ల ఏమైంది? వేరు తండ్రి ప్రవహించి నా వేరు మీలో సారం కలిగించట్లా. అది మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 15లో వివరిస్తుంది.
అంటే ఈ వేరు చేదైన వేరుగా మార్చబడడానికి కారణం ఏంటి? అందుకే ప్రభు అంటాడు, పనికి రాని తీగ దానికి పేరు పెట్టాడు. అంటే ఈ పనికి రాని తీగ ఎలా పోతే చేదుగా మార్చుకున్నప్పుడు నష్టం వాడి. అలాగే చాలా మంది అనుకుంటారు, వారు రక్షింపబడిన తర్వాత బాప్తిస్మ తీర్మానం కలిగి ప్రభుత్వ నిబంధన చేసుకున్న తర్వాత వారికి ఒక సాక్ష్యం, ఒక దృఢ సంకల్పం కలిగిన తర్వాత వారు అంటారు, అయ్యో నేను అపవిత్రంగా కలిగి ఉన్నా. అపవిత్రంగా అంటే నాకు స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, లోకం ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. మరి ఈ అపవిత్రం బట్టి నేను మందిరంలో ఎలా ప్రవేశించాలని అపోహలో ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేదంటే మేము చేతిలో ఉన్నాం, చేతిలో ఉన్నాం, చేతిలో. ప్రభు అంటాడు, నేను పాపలు విలువగా నీతిమంతులు నడవడానికి వచ్చాను. నీతిమంతులు విలువడానికి రాలేదే. నాకు నీతిమంతులతో పనే నేను పిలిచింది ఎవరిని? పాపం. మరి మనం నీతిమంతులు కనుకుంటే గురెడ్డి వారి మంద దృష్టి. ఈ ఏవేళ ప్రవచనానుసారమైనటువంటి గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయం 4వ వచనం రండి. మొదటి అధ్యాయం 4వ వచనం. ఏవేలు 1:4. ఏవేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. దొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి. ఇక్కడ అనంటాడు, ఒకటి విడిస్తే ఇంకొకటి, ఇంకోటి విడిస్తే ఇంకోటి, ఇంకోటి విడిస్తే ఇంకోటి అనంటే అంటాడు. ఒకటి గొంగలి, 2 మిడత, 3వది పసరు, 4వది చీడ. అంటే 4 రకాల హానికరమైనవి మన జీవితంలో ప్రవేశింపబడ్డాయి. దానివల్ల ఏంటంటే ప్రభు యొక్క రథములు మనలో పనిచేయగల. అంటే ఇది యెహోవా రథములు, యెహోవా రథం. అంటే ఈ రథములు పనిచేయకపోవడానికి కారణం ఏంటి? చక్రం బాగలేదు, లేకపోతే దానికి ఉన్నటువంటి ఆ వేటికి ఒక చువ్వ అది ఇరిగిపోయిందో, లేకపోతే వాటిలో సరైనటువంటి యాంత్రిక పని కనిపించలేదో, లాగలి సరైనటువంటి మార్గంలో లేదు. అంటే ఈ చేదైన మీద ప్రవేశించడానికి పసరి, చీడ, గొంగలి, మరి మిళితమైనటువంటి ఈ సమూహం. దీన్ని జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం వారి సందర్భాలు దైవజనుడు వివరించినప్పుడు మహాసైన్యాన్ని ఒక్కొక్కటి తెగులుగా పంపించారు. అంటే ఐగుప్తీయులు దేవుని మాట విన్నవారా, వినని వారా? ఐగుప్తీయులు దేవుని మాట విన్నవారా, వినని వారా? వినని వారు. అందుకే వారికి ఏం చేశారు? తెగులు. వాక్యం బాగా జ్ఞాపకం చేస్తే మీకు అర్థమవుతాయి. ఏదైతే నిర్గమాకాండంలో జరిగిందో దానినే తీసుకొచ్చి మన ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. క్రొత్తగా కనిపిస్తాయి. కానీ దాని విషయం భక్తులు అంటే 45వ సందర్భంలో ఇవి ఇంతకు ముందు జరిగినవే ఇప్పుడు మళ్ళీ గుర్తు చదువు. అది మీకంటే క్రొత్తగా కనిపిస్తుంది. అంటే దాని పనులు, దాని క్రమాలు, దాని యొక్క నియమాలు దానికి నియమించారు. అంటే ఈ నష్టపరిచే ఆయుధము మనలో పనిచేస్తుందంటే మనము దేవునికి అయిష్టంగా ఉన్నాము. అంటే దీవెన మనకు దూరంగా ఉంది, దీవెన మనకు దూరంగా ఉంది. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటాడు, రండి 2:25 అంటాడు, దానిపైన క్రొత్త తైలము గానులు అంటాడు. కింద అంటాడు, కరిపాలతిని తృప్తిపరచ మీ కొరకు ఎంత కార్యమా అని. మీ కొరకు ఎంత కార్యం? ఏం ఎంత కార్యాలు? దేవుని కొరకు, దేవుడితో కలిగినటువంటి నిబంధనలో ఏం కార్యాలు మన జీవితంలో జరగాలనుకున్నాడు. రండి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం. నెహెమ్యా 3:15. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 15 వచనం. నెహెమ్యా 3:15. మూడవ అధ్యాయము 15వ వచనం. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన తలుపులు నిలిపి ఇక్కడ అంటాడు, ఒకటి గుమ్మము బాగు చేసి కట్టిన అని అంటాడు. బాగు చేసి కట్టిన అంటే శైలము దాని యొక్క గుమ్మమును బాగు చేసి కట్టాడు.
దీనంతా మనం జ్ఞాపకం చేసుకోవాలా. నష్టం వచ్చింది, ఆత్మీయ క్షీణత. ఈ క్షీణత ఎలా వచ్చింది? నెహెమ్యా గ్రంథం దానికి ముందు సొలొమోను నేను కట్టి ఈ మందిరము, ఈ సౌందర్యము, ఈ బలము చూడు చూడు చూడని చాలా గర్వించాడు. దాని తర్వాత పతనమైనటువంటి శిథిల వ్యవస్థ జరిగింది. హిజ్కియా కాలం వచ్చింది. హిజ్కియా అనుకున్నాడు, నా వరకు నేను బ్రతుకున్నాను చాలు, నా తర్వాత ఎటుపోయినా పర్లేదు. దానివల్ల వచ్చే క్షీణత ఏంటంటే పెంట కూడా కూర్చోబట్టాయి. ఈ జ్ఞాపకం చేయబడినటువంటి శరము తన యొక్క కుంభం కూడా కోల్చబడి ఇన్ని మార్గాలు కోల్చబడ్డాయి. ఇప్పుడు దాన్ని కట్టాలా? ఎట్లా కట్టాలా? ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు కోల్చబడినటువంటి ఈ ప్రాకారాలు తిరిగి నిలబడాలనంటే దేవుని యొక్క బలం కావాలి. దేవుడి బలం రాకలా, దేవుడి బలం రాకలా. ఇప్పుడు ఆ కూలిపోయిన దాన్ని రాయి లేపుతుంటే పసరు గురికి వచ్చుకుంటుంది, కూలిపోతుంది. తిరిగి మళ్ళీ ఆ పడిపోయిన రాయిని మళ్ళీ పైకి లేవనెత్తితే గొంగల పురుగు వస్తుంది. మళ్ళీ ఆ రాయి పైకి లేకుండా తిరిగి మళ్ళీ ఆ రాయి నిలబడదామనంటే మిడతలు వస్తున్నాయి, చీడ పురుగులు వచ్చేస్తుంది. అంటే ఈ రాళ్ళు కట్టడానికి ఈ పసరి, చీడ, మిడత, ఈ గొంగలి, ఈ పురుగుల యొక్క సారాంశం ఏంటి? అందుకే అంటాడు, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధిని గ్రహింపగలవాడు ఎవరు? అందుకే ప్రభు అంటాడు, నా హృదయం కలిగి, నా మనసును కలిగి, నా ఆలోచన కలిగిన వాడు. అందుకే ఆదాము చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. ఇప్పుడు క్రీస్తు పునాది మీద కట్టబడినప్పుడు క్రీస్తు ప్రభు వారి మొదటి కొరింథీ 10లో కూడా ఆయన వివరించేటప్పుడు ఆయన అంటే ఆయన శిరస్సుని గర్విస్తాడు. శిరస్సులో ఉన్నప్పుడు శిరస్సు బాగానే ఉంది, శరీరంలో అవయవం అంతా దెబ్బతింది. దుర్వాసనకరమైనటువంటి శరీరం అంటే పునాదులు ఏమైపోయింది? పాడైపోయింది. ఒకదాని మీద ఒకటి పునాది పాడైపోయినప్పుడు దాన్ని బాగు చేయాల్సినటువంటి పునాది ఏమైపోతుంది? నష్టపరచబడుతుంది. ఎలా నష్టపరచబడుతుంది? దేవుని వైపు నీ ఏకాగ్రత, నీ ఆత్మీయత, నీ స్థితిగతులను మోకాల మీద కనిపెట్టినప్పుడు ఈ పడిపోయిన రాయిని ఎలా లేపాలన్నో ఆయన బయలుపరుస్తాడు. నీకే నువ్వు చేసుకుంటే ఎట్లా? అందుకే దేవుడి సహాయం. అందుకే ప్రభు కృపను బట్టి మన ప్రతి మాసం ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంది. అందుకే పడిపోయిన దావీదు గుడారం కట్టుట ఎవరి వల్ల అవుతుంది? మనుషుల వల్ల అవుతుందా? యాజకుల వల్ల అవుతుందా? మరి ప్రచారకుల వల్ల అవుతుందా? కాదది. అధిష్టింపబడినటువంటి దేవుని చేతికే అప్పచెప్పాలి. ఆయన స్వాధీనంలో ఉంటేనే ఆయన కట్టడానికి అనుమతి. ఆయన చిత్తం లేకుండా ఏమవుతుంది? ఒక్కొక్క పురుగు మనమే పడతాను. పసరి, గొంగలి, మిడత, చీడ. దానివల్ల శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, హృదయపూర్వకమైన దుఃఖంలో పడిపోతాం. దీనివల్ల ఏమైపోతుంది? దైవ భక్తి, లాభసాత్మక విషయం మర్చిపోతాం. అంటే దేవుని వాక్యము దీన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ రాయి పైకి లేవాలంటే ఆయన అంటాడు, అది మూలకి తలరాయి. అందుకే ప్రభు అంటాడు, దావీదు తన యొక్క బలమును జ్ఞాపకం చేసుకుని నాతాను ప్రవర్తించాడు. అయ్యా, నేను నా దేవుడికి మందిరం ఎలా కట్టాలా? నాతాను ప్రవర్తన నువ్వు ఆలోచించింది మంచిదే, నువ్వు చేసింది మంచిది. నిత్యంగా దేవుడికి జయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు కోరుకుంది దేవుడి పని కదా. ఆ బలం నీకు చేకూర్చబడతాయి. నువ్వు కార్యం ఆరంభించు. నిజంగా ఎవరు అడగాల? దేవుడిని అడగాలి. ప్రవక్త చెప్పేశాడు, నువ్వు పరిపూర్ణుడు. సరే వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు లేదో ప్రభు యొక్క మార్గము జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ మసలు దిన వచ్చాడు. దేవుడికి ఇష్టడైనటువంటి హృదయానుసారైనటువంటి దావీదుతో అంటాడు, అది నీవు కోరుకోనట కష్టతరము. ఎవరి వల్ల? దావీదు హృదయానుసారం. 150 పాటలు కలిగినటువంటి యెహోవా కీర్తనలో ప్రత్యేకమైన పాటలు ఆయనకే ఎక్కువ. తర్వాత కోరహు, మోషే,
సంబంధించిన కీర్తనలు అన్నీ అక్కడ ఇమిడి ఉన్నాయి. గాయకులు వాళ్ళు రాసిన పాటలు. అంటే ఇన్ని పాటలు కలిగి ఇమిడి ఉన్నటువంటి యువ కీర్తనలు కలిగిన వ్యక్తి ఆయన అంటాడు, కర్తృక నీ పని కాదు అంటాడు. దానివల్ల ఏమొచ్చింది? చేతులకి ఏమొచ్చింది? దావీదు అంటాడు, నీ చేతులు రక్తమైనట్టు, రక్తం ఒలికించావు, రక్తం ఒలికింది నీ చేతుల ద్వారా. ఇప్పుడు ఆ రక్తం ఒలికిందంటే ఆ రక్తం ఏమైపోవాలా? శుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధత ఎలా సంతరింపబడుతుంది? ఇది నీ పని కాదు. ఇప్పుడు ఏమంటాడు? సమకూర్చానండి. కానీ దేవుడు చెప్పే ప్రతి మాట నిరంతరంగా ఎంత రమ్యంగా చెప్తాడంటే అక్కడ, నేను ఈ రోజైనా నాకు ఇల్లు కట్టమని అడిగాను. ఇదిగో ఐగుప్తు నుంచి బయలుదేరి నుంచి నేను గుడారంలోనే ఉన్నాను. అక్కడ గుడారము, ఇక్కడ గుడారము, నా మనసు బయలుదేరుతుంది ఎర్ర సముద్రం మధ్యలో, యోర్దాను నది దగ్గర. ఎప్పుడు నేను నా గుడారం నేను అడిగాను? ఎప్పుడైనా నాకు కావాల్సినటువంటి రూపురేఖలు నిర్మించి నా ఆశ్రయపురం ఈ విధంగా ఉండాలి, ఇలా కట్టండి అని నేను చెప్పానా? నేను చెప్పలేదు. ఆ మాటను బట్టి దావీదు అంటాడు, నా హృదయానుసారుడైనటువంటి మరి ఎందుకు కట్టకూడదు? రక్తం వచ్చింది, శుద్ధత లేదు, శుద్ధీకరణ లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, ఆత్మని గురించిన వార్త వివేచించే జ్ఞానం లేదు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటాడు, ఈ చెదరిపోయినటువంటి, తిరివేసబడినటువంటి, కూలిపోయినటువంటి ఈ రాయి మహిమ కలిగినటువంటి మూలరాయి, అది తలకు మూలరాయి, సియోను మూలరాయి. ఇప్పుడు ఆ రాయి కావాలి. ఆ రాయి పట్టుకోవాలంటే అట్లా బలం సరిపోవట్లా, శక్తి సరిపోవట్లా, క్షేమింపబడ్డాడు. ఒక సందర్భంలో ఆయన అంటాడు, ఇశ్రాయేలు కాల్బలం గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సందర్భాలు ఆయన బయలుదేరినప్పుడు ఆయన అన్నట్టుగా మనసుని కోసం పోతానే సందర్భంలో మనసాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారికి ఏమనిపించిందంటే, అక్కర్లేదు, దేవుడు భక్తుంది, మర్మం ఉంది, ఆత్మీయత ఉంది, దైవభక్తి లాభసాలు చాలా కాడి నుంచి అరణ్యంలో వాతావరణం ఉన్న పాటలు. ఈయన కీర్తన రాశాను, ఇంకేముంది? బలం 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 బలం. దుఃఖం ఎక్కడొచ్చింది? మందసం తీసుకోవడం వల్ల వచ్చింది, మందసం పట్టుకోవడం వల్ల వచ్చింది, మందసాన్ని ఎదిరించడం వల్ల వచ్చింది, మందసాన్ని నీరు గార్చడం వల్ల వచ్చింది. దీనివల్ల హృదయ క్షీణత, అదే చేయడం అసలు. ఇప్పుడు ఆ మందసం యొక్క ఛాయని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటి ఆ మందసం? ఆ మనసు యొక్క గుణాలేంటి? దావీదు అంటాడు, ఇది ఫిరోజు మరణం ఇక్కడ జరిగింది. మరణం కలగాల్సిన క్రయం ఏంటి? దేవుడు అంటాడు, ఈ మందసాన్ని పట్టుకునే నడవడిక మీదిగా ఇశ్రాయేలు అంటారు, వారు అరణ్యంలో వారు నిర్మించుకొని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి యోర్దాను దాటినప్పుడు వారు మోసకుంటూ లేవీలు యోర్దాను దరికి చేరినప్పుడు ఏమైపోయింది? ఎగువ నుండి దిగువ వరకు పాలు నీటి గుంటలు ఆగిపోయాయి. అంటే ఆ మందసానికి విలువేది ఎగువ నుండి దిగువ వరకు పాలు నీటి గుంటలు ఆటోమేటిక్ ఆగిపోయింది. ఎవరు కష్టం ఏక రాశిగా ఆగిపోయింది. ఇశ్రాయేలు కాలంలో అంతా దాటి అయిపోయారు. నిర్గమం ద్వారా వాళ్ళు బయలుపరిచిన ప్రత్యక్షతలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క మందసము, ఆ యొక్క పరిచర్య, వారి యొక్క నడవడిక, వారి అరణ్య యాత్ర అన్ని సంపూర్ణంగా వచ్చాయి. కానీ యోర్దాను దగ్గరకు వచ్చేసరికి వేరు. ఎందుకంటే దాని ముందున్నది పరిశుద్ధ భూమి, అది కానాను, మహిమగల కానాను, నిత్యము నిలుచుడు కానాను, పాలు తేనెలు ప్రవహించు కానాను. ఆ కణాలను ప్రవేశిస్తాం అంటే ఇప్పుడు అక్కడ నీకేముంది? పరీక్ష కలిగినటువంటి హృదయం కలిగినది యోర్దాను దగ్గర పరిశుద్ధం. కానీ మీరు ఏం చేశారంటే ఈ మందసాన్ని తీసుకోగలరు. దైవభక్తే, దేవుడి కార్యమే, వేరే కార్యం కాదు. దేవుడు ప్రకటించిందే, కార్యం మంచిదే. కానీ అక్కడ ఏం జరిగింది? నష్టం పాటింది. ఆయన అనుకున్నాడు, చూసా నా బలము, నా శక్తి, నా సామర్థ్యం, నేను కలిగినటువంటి నా డ్యూటీలో ఎంతకంటే ఇంకేం కావాలి? ఎందుకు కాలు జారింది?
ఎద్దుకు కాలు జరిగింది, కాలు జాగ్రత్త దేవుడి తెలియదా? ఎద్దు కాలు జరిగిన దేవుడి తెలియదా? ఎందుకు కాలు చేర్చాడు? పట్టుకోవాలంటే దాన్ని సరి చేయడా? ఆయన చక్క పెట్టడా? ఎద్దు కాలు జరిగింది, కాలు జరిగినటువంటి కాలుని నువ్వు ఎందుకు కాలు సరి చేసుకో అది చేసుకో అని చెప్పడా? చెప్తాడు. ఇప్పుడు కాలు జరిగిన దాన్ని ఎవరు చేశాడు? అయ్యో నా దేవుడి మనసు పోతుంది, గట్టిగా వాటేసుకున్నాడు. ఏమైపోయింది? నష్టము, కీడు, అదే చెరకు పసరు. అంటే ఈ మందసం యొక్క విలువ ఏంటి? జ్ఞాపకం ఏంటి? ఇశ్రాయేలు తీసుకొచ్చాడు, కాల్వలను సమకూర్చాడు. రెడీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. రెండో సమూయేలు గ్రంథం 6:6. రగులు కొనెను. ఇప్పుడు రగులు కోవడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు నష్టం. అంటే దేవుని యొక్క మనసం పడిపోతుంటే పట్టుకున్నందుకు ఆయన మీద ఏం జరిగింది? కోపం రగిలింది. మీరు ఈ కోపమైన మాటని జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాలం వాటి సందర్భంలో ప్రభు నడిపించేటప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, మీరు లోబడిన ప్రజలు, నేను మీతో రాను, నా ఆత్మ మీ ముందు పంపిస్తాను, ఆయన ముందు అమర్యాదగా నడవద్దు, ఆయనకి త్వరగా కోపం రేపొచ్చాడు. ఎవరైనా యేసు క్రీస్తే నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ. గొప్ప ప్రశ్న ఏంటంటే నూతన నిబంధనకి వచ్చేసరికి గొర్రెపిల్లగా కనిపించాడు. సువార్తలు గొర్రెపిల్లగా కనిపించాడు. ఎంత దీనత్వమో! పాత నిబంధనలో పక్షిరాజు కనిపించాడు. ఎంత గొప్ప ఆశ్రయపరమో! తిరిగి ముగింపు ప్రవచనానుసారమైనటువంటి గ్రంథాలకు వచ్చేసరికి అది యెహెజ్కేలు కానీ, ప్రకటన గ్రంథం కానీ, దానియేలు గ్రంథం వాటిలో చూస్తే యూదా గోత్రపు సింహంగా కనిపించాడు. అంటే ఆ సంఖ్యాకాలం వాటి సందర్భంలో కనిపించినటువంటి యూదా గోత్రపు సింహము తర్వాత గొర్రెపిల్లగా కనిపించాడు. తిరిగి ముగింపులో మళ్ళీ అదే యూదా గోత్రపు సింహం. అందుకే ఆయన కోపము రేపకుడి. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి సమూయేలు గ్రంథం వాటి సందర్భాల్లో బెత్షెమెషు పొలం దగ్గర ఫిలిష్తీయుల దండు దాటి మందసం వచ్చినప్పుడు, యెహోవా యొక్క స్థలం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమైందనంటే ఈ ఎడ్లు అరుచుకుంటూ యూదా జనాంగం వచ్చిన స్థలం నుండి వచ్చేసి ఇశ్రాయేలుకు భయం పుట్టింది. ఇది దేవుని యొక్క ఖడ్గం, దేవుని యొక్క శక్తి. ఇది వేరొకటి కాదు. నిర్వహణ సంకల్పం వచ్చారు. వీళ్ళకి ముందు బంగారు పందికొక్కులు తిరివేసి అవి ఇవి అన్ని పెట్టారు. ఎందుకంటే అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, స్తుతి నైవేద్యాలకు సంబంధించినటువంటి అర్పణలు వాళ్ళు పెట్టారు. సత్తాలు ఎందుకంటే వారి గోత్రకర్తలకు సంబంధించినటువంటి ఒక్కొక్క రీతి, తెగుళ్ళతోనూ, క్షామంతోనూ, మళ్ళీ గడ్డల రోగంతోనూ, మళ్ళీ పంట చేనుతోనూ వీటికి గుర్తుగా వాటిని పెట్టారండి. పెట్టి అర్పిస్తే చూసినటువంటి ఇశ్రాయేలు సంతోషించారంట. బాగానే జరిగింది. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన దురుద్దేశం ఏంటంటే, ఇదిగో ఈ పెట్టెలో ఏమున్నాయంటే ఆ మందసంలో ఏమున్నాయి చెప్పారు పితరులు చెప్పండి. చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా గల పాత్ర, దేవుని యొక్క ఆజ్ఞలు
సమకూర్చాడు. ఇప్పుడు మోషే కట్టడలు నిర్మించాడు. 20వ అధ్యాయం నిర్మాణ, నేను మీ దేవుడైన యెహోవాను, మీ తల్లి మీ తండ్రి సన్మానం, ఇట్లా ఆజ్ఞలన్నిటికీ సమకూర్చాడు. ఆజ్ఞలు సమకూర్చినప్పుడు మోషే చెప్పింది కూడా వీళ్ళు గుర్తుండాలి కదా. మోషే చెప్పింది కూడా వీళ్ళు గుర్తుండాలి కదా. ఎవరు మోయాలని చెప్పారు? లేవీయులు మోయాలని. కహాతీయులు వచ్చారు, మెరారీయులు వచ్చారు, వాళ్ళంతా లేవి వంశానికి సంబంధించారు. తర్వాత మనం ఉదయకాల ఆరంభంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ గుమ్మంలో ప్రవేశించేటప్పుడు ఆ లేవి గోత్రంలో భాగంలో మార్చబడిన వాళ్ళు ఈ కహాతీయులు, మెరారీయులు, స్వాస్థ్యం. ఇప్పుడు దాని సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ మందసంలో ఉన్నదాన్ని చూడాలి. ఏం చూడాలా? ముందుగా కట్టడు నిబంధన గల మందసం. ఆ మందసం దగ్గర అమర్యాద ప్రవర్తించకూడదు. ఆయన మీ ముందు నడుచుకోవాలి. ఆయన సన్నిధి ఉంది. చాలా జాగ్రత్త. అంటే కండిషన్ సప్లై, క్వశ్చన్ ఆన్సర్ విల్ బి అప్లైడ్. రెండు ఇచ్చాడు, ప్రశ్న ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. ముందు కట్టడ పెట్టాడు ఆజ్ఞ. అందుకే 119 కీర్తనలు ధ్యానించేటప్పుడు కూడా యెహోవా ఆజ్ఞ కట్టడ 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 కట్టడ. అందుకే వాక్యాలు ధ్యానిస్తా ఒక్కొక్క మర్మం బయటకు వస్తుంది. మర్మం బయటకు వస్తుంది. ఇప్పుడు అన్నట్టు ఆ మనసు దగ్గర ఏమంటాడు? వారు అక్కడే అగ్నికి ఆహుతులయ్యారు. పీసు శరీరం ఒక్కడ కూడా దొరకదు. ఈ విషయం తెలుసు ఎవరికి? ఉజ్జా. తెలీదా? చెప్పలే, జ్ఞాపకం చేసుకోలేదు ఉజ్జాకి. మళ్ళీ ఏం చేశాడు? అయ్యో మాంసం పడిపోతుంది, గట్టిగా పడుతుంది. ఇక్కడ దుఃఖవికుడైనటువంటి దావీదు కలిగింది ఏంటంటే, నేను దేవుని ఆజ్ఞను మీరి మాంసాన్ని పడుతుంది. భయం వచ్చింది, ఇంటికి పోవాలంటే వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? తీసుకొని వెళ్ళి ఒబేదెదోము ఇంట్లో దాచిపెట్టి, నాయనా ఇది రాజాజ్ఞ, నేను ఏం చెప్తున్నా శిక్ష ఇచ్చు, నీ ఇంట్లో ఏను భయం. దాచబడినటువంటి దేవుని యొక్క ధనము మహిమ. మహిమను సంపాదించుకోవడం వేరు, మహిమను పట్టుకోవడం వేరు. సంపాదించుకోవడం అంటే ప్రభుని ప్రాధేయపడి, ప్రభుని నిలబడి, నీ మహిమను మాకు కనపరచుము కనపరచుము కనపరచుము. ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా కనపరచుము అని ఎవరన్నా చెప్పండి. కొత్త నిబంధనలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్పు అంటాడు, ప్రభువా తండ్రిని మాకు ఒక్కసారి చూపించు. ఎందుకు వచ్చింది ప్రశ్న? ఎందుకు వచ్చింది? ఆయన అంటాడు, ప్రభువా మీరు చెప్తూ ఉన్నారు, నేను 2 స్థలంలో మీరు 2 లాగా స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి ఈ కార్యం నెరవేర్చనని అంటారు. తండ్రి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి. అందుకే యోహాను సువార్త 14లో వివరంగా ఉంది. ఆదరణకర్త, సత్యస్వరూపి దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానం దేవుడు, ఆయన స్వరము, ఆయన మహిమ, ఆయన నిల్చుంటూ ప్రభావం జ్ఞాపకం. అందుకే ఆయన వివరించేటప్పుడు ఆ ప్రభావాన్ని, వారు కలిగిన దాన్ని సంపాదించుకోవడానికి ప్రభుని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఈనాడు నాతో ఉందని నన్ను తండ్రిని చూడలేదు, మీరు నన్ను చూడలేదా? నన్ను చూసేవాడు తండ్రిని చూసినట్టే, తండ్రిని చూసేవాడు నన్ను చూసినట్టే. దీని జవాబు తీసుకుంటే ప్రకటనలో మొదటిగా అంటాడు ఆయన ఏమని? ఆ మహిమ కలిగినటువంటి ప్రత్యక్షతలో ప్రకటనమైనటువంటి సారాంశంలో ప్రవేశించినప్పుడు ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, పరమ దిక్కు, తూర్పు దిక్కు, 4 దిక్కులా చూసినా కానీ కనిపించాల. ఎవరు కనిపించారంటే ఆత్మ సింహకరంగా సింహాసనంకి ఎదిగిన ప్రభు ఒక్కడే కనిపించారు. ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేక. ఏంటి ఆయన తప్ప కనిపించలేదంటే అక్కడ బలము తాగింది, దేవుడి బలం. అందుకే అంటాడు యోహాను, నేను చచ్చిన వాడిని వెళ్ళిపోయాను ఆయన పాదాల దగ్గర. ఆయన నన్ను వెనుదట్టి, చెయ్యి పట్టి, లేపి బలము తెచ్చుకోవాలి. అంటే మన బలం ఎక్కడుంది? మన బలం ఎక్కడుంది? దేవుడిలోనే ఉంది, దేవుడి దగ్గర దాచుకుంది. ఇప్పుడు ఆ బలమును సంపాదించుకోవాలి. కానీ విజయ నేర్చుకున్నది కష్టం. విజయ దానివల్ల ఏంటి? కలతో చెందిపోయాడు ఉద్యోగం. దావి దుఃఖం వచ్చేసింది.
అంటే ఎవరు పట్టుకోవాలి మందసాన్ని? ఎవరు నడిపించాలి? దైవ భక్తి లాభసాధకం, దేవుని వాక్యం లాభసాధకం. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు ఎలా వచ్చాయి? గొంగళ పురుగులు రాయి త్రోసివేయబడి, తలరాయి ఉంటే రాయి కింద పడిపోయింది. కారణం ఏంటంటే మందసం చేజారిపోయింది. ఇప్పుడు ఈ మందసాన్ని వెతుక్కుంటూ రావాలి. అందుకే దానివల్ల ఆయన నష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. దాన్ని కోల్పోయాను. ఎలా సంపాదించాలా? మందసం రాయి ఎలా సంపాదించాలా? అందుకే ఇక్కడ ఏమైనా ప్రోత్సాహాలు అంటాడు, పసరు పురుగులు, చీడ పురుగులు, మహాసైన్యం. ఎంత దుఃఖసాగరమైనటువంటి పరిస్థితి. రండి, నిర్గమాకాండం 10:4. నిర్గమాకాండము 10:4. నిర్గమాకాండం 10:4. మిడతలను రప్పించదు. ఇప్పుడు 14 చదువు. మిక్కిలి బాధకరమైనది. అంతకు మునుపు వాటి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. తర్వాత అవి నేలంతయు కప్పెను. నేలంతా కప్పెను. మిడతలు వచ్చి కప్పినాయనంటే, మిడతలు దండు వచ్చి కప్పేసినాయంటే పైకి లెక్కగలుగుతారా? అందుకే అక్కడ సువార్తలు ఐహిక విచారముల ముళ్ళు. ఈ ముళ్ళు ఎదగాల్సినటువంటి వాక్య విశ్లేషణ, ఫలింపులో రావాల్సినటువంటి విత్తనం, వేరు దాన్ని ప్రకటించాల్సినటువంటి ప్రభు యొక్క స్వరం, మహిమ దాచి ఉన్నటువంటి స్థలం. ఈ విచారములు హెచ్చగా ఏమైపోయింది? నా కృప నిన్ను కొనిపోవాలి. ఇప్పుడు కొనిపోవాల్సిన కృప లేదు. అందుకే ఉదయకాలం ఆరాధనలు జ్ఞాపకం తీసుకున్న మాట జ్ఞాపకం చేస్తాం. అందుకే ప్రకటనలో 12 ఆ నదీ ప్రవాహాలను వెళ్ళగట్టినప్పుడు ఆ నీరు ఆ స్త్రీకి సహకారి అయింది. ఏమైంది? నీరు స్త్రీ మీద వెళ్ళగట్టినప్పుడు, సంఘం అనే దానికి కట్టినప్పుడు భూమి సహకారి అయి ఏం చేసింది? మృంగి వేసింది ఆ నీటి. అంటే ఈ సంఘం ఎవరు? స్త్రీ. అందుకే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. ఇప్పుడు క్రీస్తు శిరస్సు అయినప్పుడు శరీరం ఏమైపోతుంది? ఆయన వధువు, ఆయన సంఘం. ఇప్పుడు త్రోసివేయబడినటువంటి ఆ శిరస్సు ఎలా త్రోసివేయబడింది? మన స్వహస్తాలతో మనం దూషిస్తే ఒకటి, దానికి అది పడిపోతే ఒకటి. ఇప్పుడు మన చేతులారా ఆ రాయిని నింపుతాం అనుకున్నా కానీ పడిపోతుంది. ఏమైపోయింది? చీలమన్న. శరీరంలో సత్తువ లేదు. కృంటిన పడిపోయాం, త్రొట్టిల్లిపోయాం. ఎందుకు ఈ దృఢమైనటువంటి నిరీక్షణ బ్రతుకైపోయిందని అంటే, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఎక్కడ వరకు ఈ ప్రయాణం అంటే ఎక్కడ వరకు? అందుకే యోగ కావ్యంలో ఆయన అంటాడు, ఆ దృఢ కొట్టుబెట్టినటువంటి శరీరంలో దేవుడు మీకు ఆజ్ఞాపించింది ఏంటి? 2 యోగ శరీరంలోకి వెళ్ళి యోగును నలగొట్టడం ఏదో చెప్పింది. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞ మీరు బయటకు వచ్చారు తీసి మళ్ళా వేసుకుంటున్నట్టు గాయాలు. అంటే ఎంతగా తన్నుతాను దేవుడికి. అదే మనకి దేవుడిని ఎంతగా నమ్మితే దేవుడు మన చీడ పురుగులు పంపిస్తాడు, పసరు పురుగు పంపిస్తాడు, గొంగళ పురుగు పంపిస్తాడు. ఆ పంట అంతా నష్టం లేదు. గింజలన్నీ నీరు కలిపి ఏదో ప్రేమతో గుజ్జా పట్టుకున్నట్టు మనసాన్ని పట్టుకుంటే అంతగా దహించేస్తాడు. ఎవరితో చెరగాటం, నష్టం ఎక్కడ? ఆత్మీయ క్షేత్ర ఎక్కడ? దుర్గంధం ఎక్కడ? ఈ పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు లేనటువంటి సైన్యమును ఆయన ఎంచుకున్నాడు. అంటే నీవు నేను
అందుకే యోగు దైవజనుడు అంటాడు, నేను దుమ్ముని ధూళిని. అంటే ఆయన మహాసైన్యం, గొంగలి, పసరి, చీడ, పురుగు వీటితో పోల్చుకుంటే, మిడతలతో పోల్చుకుంటే ఈ దైవజనుడు అంటే యోగు భక్తుడు నేను దుమ్ముని ధూళి. అంటే ఆ ధూళి ఎంత పడను, దుమ్ముని ఎలా. మా నాయన చిన్నప్పుడు ఒక మాట, దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు మన హృదయ వికారం, దేవుడితో మనం సంధి కుదుర్చారు. ప్రభు సన్నిధిలో నీ ప్రార్థన ఒకటే ఉండాలి ఆయన. ఏది నాయన అంటే చెప్పాడు, నీ పాదముల యొక్క ధూళిగా నన్ను ఉంచు ప్రభువా. యోగు పలికిన మాట మర్చిపోకు. నీ జీవితాంతం ఆ ధూళిగా ఆయన కుదిరితే సమస్తమును బాగు చేసి ఆయన నిలబెట్టు సమర్థుడు, నడిపించు సమర్థుడు, కాపు చేయి సమర్థుడు, కాపాడు సమర్థుడు. నువ్వు ఆయన కానీ నువ్వు ధూళిగా ఉండకుంటే ఆయన నిలబెట్టడు సుమా, పడగొడతాడు. ఉజామరణం ఉజా గర్వించాడు. ఏమైపోయింది? ఫిరోజ్ ఉజా అయిపోయాడు. దానివల్ల ఏమైపోయింది? నష్టము. దానివల్ల శరీరం అంతా కాల్చిపోయి, ఎలా కాల్చిపోయి? దేవుడికి ఇష్టంగా అయిష్టంగా. అంటే దీనివల్ల పసరి, చీడ, గొంగలి, మిడతలు సమూహం ఎలా పనిచేస్తుంది మనలో? వాక్యం చదువుతానంటే వాక్యం మాత్రమే, ప్రార్థన చేద్దాం మోకాల మీద కాస్తాం, మెదడుకి పనిచేయండి, వ్యాపారమైన ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. కుటుంబం కోసం అన్ని సమకూరుస్తాం, ఎటు నుంచి వచ్చినాయి తెలియదు, ఎటెళ్ళియో తెలియదు. చూసేసరికి ఏమైనాయి? మిడతలు వచ్చాయి, పసరుపులు వచ్చాయి, గొంగళపులు వచ్చాయి. ఎటు వచ్చింది శ్రమ? ఎటు నుంచి వచ్చింది అర్థం కాదు. ఈ సంవత్సర సార్వత్రికమైనటువంటి సంఘానికి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి మన సంఘానికి ఈ మిడతల, పసరుపురుగుల యొక్క కాల్బలం ఎక్కువ, దేవుని బలం తక్కువ. దేవుని హెచ్చింపబడే రీతిని మర్చిపోయి మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, మనల్ని మనం గర్వించుకుంటున్నాం. మనల్ని మనం ప్రభుకి ఏం చేస్తున్నామంటే దేవునితో సమానంగా ఎంచుకున్నాం. అంతే ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. నింబురోజు సాధారణ ఆయన ఏమన్నాడు? దేవుడి కంటే ఎత్తుగా, దేవుడి కంటే ఎత్తుగా, దేవుడి కంటే ఎత్తుగా. సౌలు అంటాడు, సౌలులో అపోస్తలుల కార్యం, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించావు. ఏమంటాడు? ఎవరు నువ్వు? ఇంత తేజస్సు, ఇంత బలం, ఇంత శక్తి, ఇంత సంపూర్ణత, ఇంత ప్రభావం, ఇంత మహిమ, ఎవరు నువ్వు? నీతో నేను ఎప్పుడు పెరుగులాడలేదే, నేను ఎదురాడలేదే, ఎప్పుడు నేను దురమాడలేదే. నీ యొక్క శక్తిని, మహిమ, ఎవరు నువ్వు? ఇంత ప్రకాశం, ఎవరు నువ్వు? ఆయన అంటాడు, నీవు హింసించిన యేసును. నీవు హింసించుకున్న యేసు. ఆయన అంటే నేను హింసించిన శిష్యుడు కదా, నేను హింసించిన దైవజనాన్ని కదా, నేను హింసించింది దేవుడి యొక్క ఆత్మ కదా, దేవుడి సంఘాన్ని కదా. యేసు హింసించానంటావేంటి? నీవు హింసించిన యేసు అంటే దేవునితో నడుస్తున్నామనుకున్న నడక తెలియకపోతే చాలా తప్పుద్రోహం. దేవుడు చెయ్యి పట్టుకుంటాం అనుకుని చెయ్యి విడిచిపెడితే చాలా తప్పుద్రోహం. దేవుడి యొక్క మార్గాలు పట్టుకుందాం అనుకున్న మార్గాలు పట్టుకుండా విడిచిపెడితే త్రొట్టిల్లే మోకాలది. దుష్ట సాంగత్యం మంచి నడువడిని, ఆత్మీయ క్షీణత, దైవభక్తి లేనితనం, మన గొడ్డుగోలుతనం. అంటే ఏంటి? పిల్లలు లేనితనం, వేదన, దుర్గంధం. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిడతలు అన్నాడు. ఈ మిడతల వల్ల ఎంత? అందుకే ఇక్కడ నిర్గమకాండ 10:14 చూడండి. ఆ మిడతలు మిక్కిలి బాధాకరమైన, ఎలా బాధాకరమైన? ఐగుప్తు దేశం అంతా కలుపు చేయండి, దుర్గంధాన్ని నిర్మించేశారు. దుర్గంధాన్ని, మిక్కిలి బాధ. పుండు మానిందంటే మానం, పుండు కట్టబడిందంటే మానం. ఏంటి ఇదంటే
అసలు పురుగు వెళ్ళిపోయింది, చీడ పురుగు వెళ్ళిపోయింది, గొంగళ పురుగు వెళ్ళిపోయింది, అన్ని పురుగులు అయిపోయి అన్ని ఇంకేం పురుగు ఉంది? నరుడు అనే పురుగు ఒకటి మిగిలిపోయింది. ఆత్మదీపం కనిపించట్లా, దేవుడు వెలిగించినటువంటి దీపం కనిపించట్లా. ఏమైపోయింది? సమస్తము నష్టముగా ఇచ్చుకోండి. ఎవరు? పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం. పెంటతో సమానంగా ఎంచాను అని అన్నట్టు, పెంటతో సమానం. ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు ఐశ్వర్యవంతుడు, దీనస్థితి, సంపన్న స్థితి నేను ఎరుగుదును. ఎవరు నేర్గాడు? మనుషుల పోలిక కాబట్టి, దాసుని స్వరూపం ఉంది, రిక్తుడిగా నీ కొరకు నా కొరకు తను తాను అర్పించుకొని ప్రభుని ఎరిగాడు. ఆ మహిమగల దేవుడు పాదాలు ఎరిగాడు. అందుకే ఆయన అంటాడు నేను విద్య లేని పామరునే కాదు, విద్య విహీనుని కూడా. అందుకే ఆది అపోస్తులు వేసినటువంటి పునాదిని కట్టుటకు ప్రయాసపడ్డాడు ఆయన. ఆ పునాది. అందుకే ఆ పునాదిలో ఏముంది? జీవం ఉంది. అందుకే ఓ మరణమా ఈ ముళ్ళు ఎక్కడ? మన జీవితంలో మనం ప్రశ్నించుకుంటే ఆ ముళ్ళేంటి? ఆత్మను చెప్పే ముళ్ళేంటి? కుటుంబాన్ని చెప్పే ముళ్ళేంటి? సంఘాన్ని చెప్పే ముళ్ళేంటి? ఆర్థిక చెప్పే ముళ్ళేంటి? ప్రభు బయలుపరుస్తున్నాడు. అడగడమే. మన మధ్యలో కర్ణాటక చెప్తే వాక్యం ఏమొచ్చి వాక్యాన్ని అడుగులు ఇవ్వబడినాను. ఇంకేమో నువ్వు అడగడమే ఆలోచన, నువ్వు అడుగుతానే ఉండు. ఎన్ని కోట్లు అంటే 2 కోట్లు గుమ్మరిస్తాను పెట్టుకోను. కార్యాచరణమైనటువంటి అడుగులు ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తం, ఆయన యొక్క మహిమ. మీకు గుర్తుందో లేదో, దేవుని యొక్క మర్మాలు చాలా ప్రత్యేకం. ప్రభుని ప్రభా పలానా బాగా ఎదురుంటే దేవుడు సాయం చేస్తాడు. ప్రభా పలానా అక్కడికి సాయం చేయమంటే చేస్తాడు. నీ వరకు వచ్చేసరికి నువ్వు ఏది అడగాలి అది ఆయన నిర్ణయిస్తాడు. ఆయన కాకుండా ప్రభా పక్కన బిల్డింగ్ కట్టారు 5 కోట్లు పెట్టి మా ఆయన అప్పు చేసైనా సరే కట్టే నువ్వు చేయను, అది కూడా ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు. అధికంగా ఇచ్చామనుకో మనం ఏమవుతామో కూడా దేవుడు తెలుసు. అందుకే ఇవ్వడు ఆయన. నువ్వు గట్టిగా ఏం ప్రభావ నేను ఎన్నిసార్లు ఇవ్వలేదు అన్నా, దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు అదిస్తే నువ్వు చెడిపోతావు. అయినా పర్లేదు నాకు కావాలనుకో, నా నుంచి దూరం అయిపోతావు. అయినా పర్లేదు నాకు కావాలి. నువ్వు నా రాజ్యంలోకి రాలేవు అదుంటే, అయినా పర్లేదు నాకు కావాలి. లోపల నన్ను హెచ్చిపోకున్నట్లు నన్ను గర్వించాలి. నాకు అది కావాలన్నట్టు సరే తీసుకో అక్కడ అంటే అర్థమైంది. నీ జీవవాయువు అక్కడితో ముగింపబడ్డాయి. అప్పుడు అంటాడు కానీ ముగింపబడ్డాయి, లెక్క ముగింపబడ్డాయి అంటే అక్కడితో అక్కడే. ప్రభువాని నామాన్ని ప్రకటించలేదా, బోధించలేదా, చెప్పలేదా, చేయలేదు, ఎవరో నాకు తెలియదు. అదే నాయన మా వీధిలోకి వచ్చావు, మా ఇంటికి వచ్చావు, పరిశుద్ధ పాదాలు వెళ్ళావు, అవి చేసావు, చాలా చేసావు, ఇన్ని చేసావు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు నీ లెక్క ఎక్కడ ముగింపబడ్డాయి? అక్కడ. ఆ సమయాన్ని వదిలిపెట్టి సరే ఇప్పుడు నేను మారు పొందాను, దాన్ని ఆపేసి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నా. అయ్యేంటి పనిచేయవు. ఎందుకు పనిచేయవు? స్వంత తలంపులు పనిచేయవు. దేవుడి తలంపులే పనిచేస్తాయి, దేవుడి జ్ఞానమే పనిచేస్తాయి. అందుకే ఏం చేయాలి? దేవునికే అప్పచెప్పు. దేవుడికి అప్పచెప్తే మంచిది. ఒక ఆయన అన్నాడు వాళ్ళ తండ్రితో తల్లితో, నాయన నువ్వు కానీ మాకు అధికారం ఇస్తే మంచిది, లేకపోతే నేను రాజకీయం చేశాను సార్ ఆ సీట్లో కూర్చుంటాను, రాజకీయం చేశానా ఆ సీట్లో కూర్చుంటాను అనుకున్నా. ఎంత ప్రశ్నలు చెప్పాల్సిన తల్లిదండ్రులే నీతి చెప్పకపోతే పిల్లలకి ఎవరు నీతి పని చేస్తాయి? అక్కడ చెప్పాలా? ఎంత దుర్గంధం అయిపోతాయి. ఒకని ఆయుష్ ఆయన యొక్క స్వాధీనంలో
ఆయన ఏం చేయాలని చేయగలుగుతాడు దేవుడు. అంటే నేర్పించాల్సినటువంటి క్రమము మిడతలు, పసరు పురుగులు, గొంగల పురుగులు, చీడ పురుగులు, మహాసంఖ్యుడు నువ్వేంత బాగుపరచుకోవాలా, ఎంత సరి చేయబడాలా? దేవుడి యొక్క జ్ఞానం ముందు లోక జ్ఞానం పనిచేసిందా? పనిచేయదు. అందుకే దేవుడు అని అంటాడు, నీ జ్ఞానము నా దృష్టికి వెళ్తాను. నీ జ్ఞానం నా దృష్టికి వెళ్తాను. మరి దేవుని జ్ఞానం ఏంటి? మోషే అన్నాడు, బా నేను ఎంత విద్యాబుద్ధులు పొందాను, ఆయన ఎంత బలం, నిమిషాల చిక్కులన్నీ సాల్వ్ చేస్తాను. ఆడిపోయి యుద్ధం అంతా దూరంగా ప్రభా నా పని నా తరం కాదు, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టి. మాట మధ్యం అన్నాడు, సరిగాడు కొలిగాడు, నా వల్ల కాదన్నాడు. చివరికి అన్నాడు, నీవే నీవే నీవే. ప్రభు అంటాడు, మిరియాముని అహరోను తీసుకొచ్చినప్పుడు నా యందు యుద్ధ సన్నద్ధులై నిలబడండి, మీరు తీర్పు తీర్చండి. ఆయన అంటే మోషే మిక్కిలి సాధ్యం. కారణం ఏంటి? నిదానించి ప్రభు ముఖం చూస్తే మనం కూడా మోసే వంటి అనుభవంలోకి వెళ్తాం. ప్రభు ముఖం చూడకుండా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి బుక్ తీసుకొని, పుస్తకాలు తీసుకొని, వాక్యం చూసుకొని తిప్పి 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 చేసామనుకో, ఆయన కూడా మన జీవితం ఏదైతే తిప్పి 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 చేసి అక్కడ పడేస్తాడు. తిప్పి తిప్పి అక్కడ పడేస్తాడు. మనం అనుకుంటే ప్రభా ఏమైంది ఏమైంది, అది పసరి పురుగు, ఇది చీడ పురుగు, ఇది గొంగల పురుగు, ఇది మిడతలు. తిరివేసేదా నువ్వేం చేయాలా? మెలకుగా ఉండి కాపాడుకోవాలా. ఉపేక్షక వెంబడించాల. శిలువ ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? ఎవరు రక్షింపబడినప్పుడు పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? బాప్తిసం తీసుకున్నప్పుడు పడిపోయింది. ఎక్కడ పడిపోయింది శిలువ? దొరకట్లా. ఎదుగుతున్నా ఇంట్లో వీధి దీపాలు పెట్టుకుంటున్నాం, లాంతలు పెట్టి ఎత్తుతున్నాం, దీపం కనిపించుతున్నా, ఏమైపోయింది? కాదు చీకటిలో కూలిపోయాం. మహిమ గల దేవుడి మెరుగు వెళ్ళి దీనివల్ల ఏమైపోయింది? నష్టము, చీమత. అందుకే ప్రభు అన్నాడు, వాటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి మార్కు సువార్త 10వ అధ్యాయము 35-36. మార్కు సువార్త 10వ అధ్యాయం 35-36. చేయకూర్చున్నావని చెప్పగా సందర్భం ఏంటి? ప్రభు ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? నేనేం చేయబోతున్నాను అన్నాడు. వాళ్ళేమొచ్చారు, ప్రభా మాకు కావాల్సింది మేము అడగాలనుకుంటున్నాం. మంచిది అడుగు అన్నాడు. ప్రభు తెలియదు వాళ్ళు ఏమడుగుతారో తెలియదు. ప్రభు ఏమన్నాడు? నావన్నీ మీరు స్వతంత్రించుకున్నారు. అన్ని మనమైనప్పుడు ప్రత్యేకంగా అడిగేది ఏంటి? అన్ని ప్రత్యేకంగా మనకు ప్రభు ఇచ్చిన తర్వాత అన్ని మీవే అన్నప్పుడు ఇక్కడ అడగాల్సింది ఏంటి? కానీ సందర్భంలో మాట్లాడాడు, కుడివైపు రకంలో ఎడవైపు. ప్రభు అంటే నేను తాగే గిన్నెను, నేను పొందవలసినటువంటి మహిమ, నేను కలిగినటువంటి ఉపద్రవాలన్నిటిలో ఎదుర్కొని ఆ మహిమ శరీరాన్ని ధరించిన వాడిని ముందుకు సాగాలి కదా. నిశ్చయముగా అంటే ఎరుగుట క్రీస్తు యొక్క ఫల సమృద్ధిలో నుండి తీసుకోండి. అందుకే అంటాడు, ఆకాశ పక్షులకి సమూహం అంటారు. ఈ సకల ప్రాణులు ఆయన చేతిలో నుండి ఆహారం తీసుకోవడానికి ప్రయాసపడుతుంది. అందుకే 150 కీర్తనలో కూడా ఆయన అంటాడు చివరిలో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. అంటే ఈ ప్రాణములకు క్రయమైనటువంటి క్రీస్తు శరీరం ముఖ్యం, ఆయన రక్తం ముఖ్యం, విమోచించినటువంటి దేహాన్ని. అంటే ఈ దేహము దేవుడికి ఆలయం కాబట్టి
ఆ ఆలయం బాగు చేసుకుంటూ దాన్ని ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి, సమకూర్చుకోవాలా. నష్టం వాటిల్లుకున్న ఆలయాన్ని. అంటే ఈ ఆలయం ఎంత ప్రతిష్ఠింపబడింది దేవుని దృష్టికి, ఎంత ప్రతిష్ఠింపబడింది. అందుకే ఈ దేహంలో మిడతలు, పసపురుగులు, చీడపురుగులు, గోగలు పని చేయకూడదు. ఎవరు పని చేయాలా? ప్రభువే దీపమైంది, ఆయనే మహిమయ్యింది పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేస్తే మాకు ధైర్యము, భక్తి, బలము చేకూర్చబడదు. ఆయన కాబట్టి వేరే పని చేస్తున్నాయి, వేరే పని చేస్తున్నాయంటే దేవునికి వ్యతిరేకంగా ఏమైపోతుంది? అదే పౌరు భక్తుడు అపోస్తల కార్యంలో 19-20 సందర్భాల్లో అనుకుంటున్నా, ఆయన అంటాడు, సౌలా సౌలా నువ్వు మోని పనులకు ఎదురుతుందట అసాధ్యం అంట. అంటే ఇక్కడ ఉండే పదానికి, 3వ పదానికి అక్కడ ఉండే పదానికి చాలా వ్యత్యాసం, చాలా వ్యత్యాసం. అంటే దేవునితో నడిచేటప్పుడు ఇవేవి పనిచేయవు, ఏవి హానికరము, తెగులు కారణం, నష్టకరం. దీనిలో నువ్వు క్రీస్తును అర్జించుకున్నప్పుడే క్రీస్తు నీలో ఉంటాడు. నీలో క్రీస్తు ధరించుకున్నప్పుడు క్రీస్తు అంటాడు, నువ్వు క్రీస్తులో ఏకమై ఉన్నదాగునా. అంటే ఏక శరీరం, ఏక శిరస్సు. ఇప్పుడు ఆయన శిరస్సు అయ్యాడంటే మనం ఏమవుతాం? శరీరము అమర్చబడి, అమర్చబడినటువంటి చేతులు ఏం చేస్తాయి? ప్రభుని పట్టుకోవడానికి రాస్తాయి. అమర్చబడినటువంటి కాళ్ళు ఏం చేస్తాయి? ప్రభుని సేవించడానికి ఇష్టపడతాయి, పరులు ఎక్కడానికి ఇష్టపడతాయి. ప్రభు యొక్క ముఖంలో చూడడానికి ఇష్టపడతాయి, ప్రభు యొక్క హృదయపూర్వకమైనటువంటి మహిమను ధరించుకోవడానికి ఇష్టపడతాయి. ఇటు స్థితి కలిగినటువంటి జనులు ఏమవుతారు? ధన్యులు, ధన్యులు. అంటే ఇటు స్థితి మనలో కోల్పోయిందంటే ఏమైపోతుంది? మహిమ శరీరంతో ఏదినటువంటి ప్రభు. జ్ఞాపకం చేసుకుని ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. పదనాలుగో వచనం. చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును ఎవరిని గద్దించాడట? చూచి చూడనట్టు, విని విననట్టు, చెప్పి చెప్పనట్టు, గ్రహించి గ్రహించనట్టు, మాకు తెలియని వాక్యం, మాకు తెలిసిన బోధ, మాకు తెలియనటువంటి నడవడిక అనని వాత వేయబడినటువంటి మనసాక్షి గలవారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎక్కడ గద్దిస్తాడు? ఆయన ప్రణాళికలో ఉన్న వాళ్ళని మాత్రమే, అందరికీ కాదు. పొరపాటు పడతారు చాలా మంది. ఆయన ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే. ప్రణాళిక ఎక్కడ అంటాడు? రోమా 8:20 అంటాడు కదా, మరి 29 వాటిలో తాను ఎవరు ముందుగా ఎరిగానో వారిని ఎరిగాను, ఎవరుగా ముందుగా నిర్ణయించానో వారిని నిర్ణయించాను. ఈ కలిగిన వారు వాళ్ళని ఏం చేస్తారంటే గర్దిస్తాడు. తండ్రి గర్దించుట, తండ్రి కొట్టుట, అది తైలాభిషేకం. అందుకే ప్రభు అంటాడు, నీతిమంతుల కొట్టుట నాకు తైలాభిషేకం. అట్టి నేను త్రోసివేయకుండా దాన్ని కాపాడుకున్నప్పుడు ఏమైపోతుంది? దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షతను నడిపింపబడదు. ఈ వెలుగు వల్ల నిన్ను నీవు కాపాడుకోవడమే కాదు, తనతో వారిని సంరక్షించాను. రాహేలు ఏం చేస్తాడు? తనతో ఉన్న వారిని సంరక్షించుకోవడానికి ప్రయాసం ప్రభునండి. అందుకే ఇప్పుడు రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 చదవండి.
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆరోగ్యం ఆ పాత్ర నుండి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? నీలో మిడతలు ఆడవచ్చు, గొంగల పురుగులు ఆడవచ్చు, పసర పురుగులు ఆడవచ్చు, చీడ పురుగులు ఆడవచ్చు. దైవభక్తి లాభసాధగా కాకుండా నష్టపరిచినటువంటి పురుగు ఏది నీలో ఉంది? క్షీణింపజేసే పురుగు. దాన్ని ఛేదించి నువ్వు విడిచిపెడితే ఆయన అంటాడు, అపాతండ్రి విచారాలతో నేను సమకూరుస్తాను. ఒప్పుకొని విడిచిపెట్టాలి, దాన్ని పట్టుకోకూడదు. మురికంటుంది, బయటకు వెళ్ళాం, డ్రైనేజ్ లో ఏదో వస్తువు పడింది, దాన్ని తీసిన తర్వాత ఆ మురికిని ఏం చేస్తాం? ఎంత మంచి మురికో, ఒక్కసారి దొరికింది, మళ్ళీ వదులుకుంటాను తీసుకెళ్ళి అట్లాంటి అల్మార్లో ఉన్న బట్టలన్నీ చూస్తామా? ఏం కదా, ఇంట్లో భద్రత అట్లానే దుర్వాసన కొట్టిన కదా, ఎంత మంచి సువాసన అని చెప్పి మంచం మీద వదలాడుతామా? చెయ్యం కదా. దాన్ని ఏం చేస్తాం? బయటకు వెళ్ళి కడిగి 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 మురికి పోవాలా, దుర్వాసన పోవాలి. మనలో మురికిపోతాయి, దుర్వాసన పోతుంది. మురికి పోతే దుర్వాసన పోతుంది. ఇప్పుడు మురికి పోవాలి, దుర్వాసన పోవాలి. అది పాప శాప దోషముల నిర్మూలన క్రీస్తు రక్త నిబంధనలో కలుగుతుంది. అదే క్రీస్తు యేసు నరులలో ఆయన రక్తం ద్వారా కడగబడుతున్నారు. అతి ప్రాముఖ్యతను ప్రభుత్వం మనం ఇచ్చినప్పుడు ప్రభు మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నిర్దోషమైన నిష్కల్మషమైన యోగ్యమైన దిశగా ఆయన చేత ఒప్పింపబడిన వారమై, పరీక్షింపబడిన వారమై, కడగబడిన వారమై ఆయన శరీర మాంసాలు పాలివాల్సిన వాడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. రెండు మోకాలు దిక్కులు చూడండి. మోకాలు మీద కొన్ని క్షణాలు ప్రభు వైపు, కొన్ని క్షణాలు ప్రభు వైపు. ఎక్కడ తప్పిపోయా, ఎక్కడ విడిచిపెట్టాం? ఈ 2025 సంవత్సరంలో కూడా ప్రభు మనకి అవకాశం ఇస్తున్నాడు, ఆయుష్ను ఇస్తున్నాడు, ఆయన కరుణ చూపిస్తున్నాడు ప్రభు. ఇప్పుడు కూడా మనం విడిచిపెట్టకపోతే ఆ పాతలైన జీవితంలో ప్రభు శరీరం మనది కాదు, ప్రభు రక్తం మనది కాదు. యోగ్యమైన దిశగా పాలు పంపులు కలగాలి ప్రభు సన్నిధిలో. ఆ రీతిగా మనం సరి చేసుకుని యోగ్యమైన దిశ శరీర మాంసాలు పాలు పంచుకోవడానికి ప్రభు మనకు సహాయం ప్రార్థించండి. వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి.